యాక్చువల్‌గా 'మన్మధుడు' అనే సినిమా ఎంత పెద్ద హిట్ ఇదంతా తెలుసు సార్ యాక్చువల్‌గా. అయితే దాని మీద నాగార్జున గారు 'మన్మధుడు 2' చేసినప్పుడు ఒక గెట్ టుగెదర్ పెట్టుకెళ్ళడం జరిగింది. అయితే అక్కడ త్రివిక్రమ్ గారు ప్రెజెన్స్ లేకపోవడం అనేది కొంతమంది క్వెషన్ అంటే మీరు అన్నీ అన్నారు కదా! నేను అలాంటి దాయనని చెప్తున్నారు కాబట్టి ఒకసారి అడగలుగుతున్నాను సార్ ధైర్యంగా. సో, ఈ ప్రెజెన్స్ లేకపోయేసరికి ప్లస్ నాగార్జున గారు కూడా త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడకపోవడం అనేది అప్పుడు కొంతమంది ఆశ్చర్యపోయారు యాక్చువల్‌గా. ఏంటి చాలా అంటే నిజం చెప్పాలంటే ఆ టైంకి ఎప్పుడన్నా ఒక ప్రోగ్రామ్ ఏదైనా జరిగేటప్పుడు అందరూ ఖాళీగా ఉండాలి. ఓకే. అండ్ నేను ఖాళీగా ఉన్నాను. నన్ను పిలిచారు, నేను వెళ్ళిపోయాను. యాహ్! నేను ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నా 60th ఇయర్ కంప్లీట్ అయితే యెస్ సార్. మేము బ్యాంకాక్ వెళ్ళి నేను నా వైఫ్తో. అంటే నాగార్జున గారు అంత ఒకళ్ళ గురించి కావాలని మాట్లాడకుండా ఉంటాం అట్లా అలాగెప్పుడు ఉంటుంది. అసలు నేను అలాంటి వాళ్ళని ఎవరిని చూడలేదు, ఇవన్నీ వింటమే కానీ. అండ్ నేదర్ త్రివిక్రమ్ ఇస్ లైక్ దట్. మొన్న సినిమా జరుగుతుంటే లాస్ట్ డే తను వచ్చి ఏంటి సార్ ఎక్కడ ఉన్నానంటే షూటింగ్ చేస్తున్నాను ఇక్కడ సారథి స్టూడియోలో, ఒక గంటలో వస్తున్నాను. వచ్చి కమల్ ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆడుకునేవాళ్ళు. అవును, క్రికెట్ కూడా ఆడేవాళ్ళు అండ్ అట్లా కాబట్టి వచ్చి జస్ట్ కాసేపు సరదాగా కూర్చొని కాఫీ తాగి మేము ఎప్పుడు కూర్చున్నా కాసేపు కబుర్లు చెప్పుకుని అల్లరిగా జోక్స్ చేసుకుంటూ అంతే టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయారు. అలాంటి పర్టికులర్ రీజన్ ఏమి ఉండదండి. ఓవర్లుక్ చేసి ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ దాన్ని రాసుకోవడం అంతే అలా చూస్తారు. నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఏదో క్యారెక్టర్లో ఏదో భాస్కర్ అని ఈయన ఏదో పెడితే వెంటనే భాస్కర్ అని ఆయన ఏదో జోక్ వేస్తారు ఆ సినిమాలో. అత్తారింటికి దారి ఇది బద్దం భాస్కర్ అని పెడతారు యాక్చువల్గా. మీకు విషయం నేను చెప్పింది మీకు తెలియదు కదా ఇప్పటికీ? తెలియదు సార్, ఇప్పటివరకు తెలియదు. వాళ్ళ నాన్నగారి పేరు భాస్కర్. వాళ్ళ నాన్నగారితో ఆయన ఎంత సరదాగా ఉంటాడంటే తరో జెంటిల్మెన్ ఆయన, పెద్ద ఆయన భాస్కర్ గారు. అంత జోవియల్గా ఉంటాడు. ఆ క్యారెక్టర్ తీసుకుని పెడితే అందరూ ఇలా అనుకుంటారు. అంటే ఎప్పుడు కూడా మన సృష్టిలో లోపం ఉండదు, మన దృష్టిలోనే లోపం ఉంటుంది. అలా చూస్తారు అందరూ. అదే సార్. ఇప్పుడు మా ఇద్దరికి చాలామంది అడుగుతారు, గొడవలేనియండి, కొట్టుకున్నారా, ఎవరు గెలిచారు, ఒకవేళ కొట్టుకుంటే ఏ హాస్పిటల్కి వెళ్ళారు, గాయలేనే మీకు ఎన్నాళ్ళు పెట్టింది అంటే అప్పుడు మీరు చెప్పాలి సార్, ఇగో ఈ పక్కన కొట్టింది ఆయన కొట్టింది, ఇక్కడ ఆయన. సో అసలు ఈ వైలెన్స్ అంటే ఇంత ఇష్టం ఎందుకు అయిపోయిందో అంటే మీనింగ్లెస్ అయిపోయింది వైలెన్స్. అండ్ అది కూడా మనం అకారణంగా ఊరికనే ఇద్దరు మనుషులు కొట్టేసుకుంటారు. వర్క్ చేయనంత మాత్రాన గొడవలు పడినాడు. మేము కలవటం అలాగే కలిసాం. ఫస్ట్ తను చెప్పిన కథ నాకు నచ్చలేదంటే సరిపోదు ఈ సినిమాకి, ఇది నెగిటివ్గా ఉందని నేనంటే 3 రోజులు అసలు వాళ్ళు రాలా, ఒకేసారి వదిలేసాం సినిమా. మళ్ళీ 3 days తర్వాత ప్రొడ్యూసర్స్ వచ్చి సరే మీరు ఏదో మారుస్తారు, స్వయంవరం మార్చమంటే అప్పుడు మేము కూర్చుంటే అప్పుడు రండి కూర్చొని ఇద్దరం కూర్చుని ఐ హ్యావ్ నథింగ్ అగైన్స్ట్ ది స్టోరీ, ఓన్లీ స్క్రీన్ ప్లే. తనను భలేవాళ్ళు సార్, మీరు ఎలా అంటే అలా చేద్దాం, నాకు అసలు అలాంటి హ్యాంగప్స్ ఏం లేవు. సో వీ ఇన్స్టెంట్లీ బాండెడ్. ఓకే. ఆ తర్వాత వీ స్టార్టెడ్ లైకింగ్ ది సేమ్ కైండ్. అప్పుడు అర్థమైంది ఒకే వేవ్ లెంగ్త్లో ఉన్నాం, ఒకే విధంగా ఆలోచిస్తాం. ఏదైనా బాగాలేదన్నా ఇద్దరం అలా విమర్శించుకుంటాం. అదే సార్, అంటే ఇప్పుడు బయటకు మనం సినిమా తీసేసిన తర్వాత బయట చూసి విమర్శించే బదులు ఇక్కడే విమర్శించేసుకుంటే అయిపోయాయి కదా. మా రూమ్లో అయిపోయింది. అదే అందుకే నేను ఇందాక అన్నది మీకు, రైటింగ్ టేబుల్ మీదే ఎడిటింగ్ అయిపోతుంది. ఇంతేనా మనం రాయగలిగింది, ఎందుకంటే మంచి డైలాగ్ రాయలేమా, తీసే మళ్ళీ 2 కట్టలు మళ్ళీ వెళ్ళిపోతాయి. మళ్ళీ అలా ఈజీగా ఏది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో అది మాత్రమే ఉంచుకుంటాం, కామా ఫుల్ స్టాప్ సహా. ఇద్దరు కూర్చునే రాసుకునేవాళ్ళు సార్. అంతే, ఇద్దరు మాకు గది ఇచ్చేవాళ్ళు. రవికిషోర్ గారు టైంకి రావటం, బయటికి నేను బాగా టైంకి తింటాను, తనకు కూడా అదే అలవాటు. 1 o'clock భోజనం చేయాలి, తర్వాత 1/2 hour బ్రేక్, మళ్ళీ తర్వాత నాకు అట్లా అలవాటైంది. అలాగే చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ రోజంతా కష్టపడేవాళ్ళం కాదు, రోజంతా. కానీ 4.5 గంటలు అయిపోతే ఆ తర్వాత అంతా జస్ట్ సినిమా గురించే. అక్కడ ఆ సీన్ బాగుంది, ఈ బాగుంది, ఆ సినిమా బాగుంది, అలా సినిమాల గురించి కొంచెం క్రియేటివ్ అలాంటి అంతే టాపిక్, నో గాసిప్. అయితే 'మన్మధుడు' సినిమా పెట్టినప్పుడు అందరూ అనుకున్నారు నాగార్జున గారికి పర్ఫెక్ట్ టైటిల్ అని, కింద క్యాప్షన్ చూడగానే అందరూ షాక్ అయిపోయారు, హీ హేట్స్ ఉమెన్. ఫస్ట్ నేను పెట్టిన తర్వాత నన్ను అడిగారు
మీరు పెట్టి ఈ టైటిల్ టైటిల్ని నా సినిమాలన్నీ నేనే మీరే పెట్టి అన్ని ఆల్ టైటిల్స్ ఆల్ క్యాప్షన్స్ ఎక్సెప్ట్ నువ్వు నాకు నచ్చావు క్యాప్షన్ మాత్రం వెంకటేష్ గారు ఇచ్చారు, ది న్యూ లవ్ స్టోరీ. దాన్ని ఓకే ఓకే. సో అది తప్పించి మన్మధుడని పెట్టినాక నన్ను సుప్రియ గారు అడిగారు, ఏమంటే కొంచెం ఆడవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అంటే ప్లే బాయ్ క్యారెక్టర్ అనుకుంటారేమో, వస్తారా అని. అందుకని నెక్స్ట్ డే హీ హేట్స్ హ్యూమన్ పెడితే బ్యాలెన్స్ అయిపోతుంది. అండ్ బేసిక్గా నా ప్రతి టైటిల్ చిన్న కాంట్రాస్ట్లో ఉంటుంది క్యాప్షన్. అవును సార్, నువ్వే కావాలి, ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ. సో నువ్వు నాకు నచ్చావు అని ది న్యూ లవ్ స్టోరీ. అట్లా ప్రతిదీ ఉంటుంది. ఓకే, సరదాగా ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వై హీ హేట్స్ ఏ వుమన్, మొత్తం కథ అంతా దాంట్లో ఉంది, ఆ క్యాప్షన్లోనే ఉంది. వై అది చూస్తే అది మనం కన్విన్సింగ్గా చెప్పగలిగాం అనుకోండి. ఎప్పుడైనా సరే సోల్ ఆఫ్ ది ఫిల్మ్ కన్విన్సింగ్గా చెప్పగలిగితే మీరు ఆడియన్స్కి నచ్చేస్తుంది. సో నువ్వు నాకు నచ్చాలో కూడా ఆ అమ్మాయి వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు నచ్చావని చెప్పడం సోల్ ఆఫ్ ది అది కరెక్ట్గా చెప్పగలిగితే, అది కన్విన్సింగ్గా చెప్పగలిగితే మీరు పాస్ అయినట్టు. దట్స్ అ వెరీ డిఫికల్ట్ జాబ్. ఎందుకంటే మనం కొన్ని క్యారెక్టర్లు కరేపాకులో వాడుకుని వదిలేస్తాం. సినిమా చాలా ఇంపార్టెంట్. మీరు గుళ్ళో చూస్తే నువ్వు నాకు నచ్చాలో ఎవరో అమ్మాయిని చూస్తుంటాడు, ఆర్తి వచ్చాడు, ఏం చేస్తున్నావు అటు ఇటు చూస్తుంది. చూస్తే అదే నీ కాపురం బాగుండాలని గోపురాన్ని వేడుకుంటుంది. అంటే లేదు నువ్వు అటు. ఆ అమ్మాయి క్యారెక్టర్ నిజం చెప్పాలంటే ఎవరికి గుర్తు కూడా ఉండదు. అక్కడ ఎవరో అమ్మాయి మనం కూరలో కరివేపాకు తీసేసినట్టు వాడేసుకుని మనకి సీన్కి కావాల్సింది ఏంటంటే ఈ అమ్మాయి వచ్చి కోపడ్డం చెప్పాలి, నువ్వు నాకు నచ్చావని చెప్పాలి. ఇది చెప్పాలంటే అది చిన్న ట్రిగర్ వాడుకుని పారేస్తాం. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి ఆ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ని కన్విన్సింగ్గా చెప్తాం. ఇది కానీ చెప్పడం మనం కరెక్ట్గా చేయగలిగితే ఒకసారి మిస్ అయినప్పుడు కూడా దానివల్ల మిస్ఫైర్ అవుతుంది. ఏంటి అక్కడ ఏదో ఉన్న సోల్ని మనం కరెక్ట్గా చెప్పలేకపోయాం. జై చిరంజీవి వాళ్ళు సగం అదే జరిగింది. నేను కొత్త బ్లెండ్ ట్రై చేశాను. అంటే మన కైండ్ ఆఫ్ హ్యూమర్ అంతా పెడుతూ ఆయన మాస్ ఇమేజ్కి అంతా చేస్తూ చేయాలి. అది బిగినింగ్లోనే అంటే ఫ్లాష్ బ్యాక్ అవటం వల్ల కొంచెం డ్రాబ్యాక్ అయింది. స్ట్రైట్ నరేషన్ అయితే బాగుండేది. ఆయన ఫ్లాష్ బ్యాక్లో అంటే ఇంత పెయిన్ పెట్టుకున్న ఆయన అంత అల్లరి అంత చేస్తారా కొంచెం మ్యాచ్ కాదు. అదేదో స్క్రిప్ట్ స్టేజ్లో జరిగింది. అదర్వైజ్ అంత సినిమా మేకింగ్ అంతా చాలా కష్టపడ్డారు అందరూ. అండ్ చిరంజీవి గారు, దత్ గారు హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళు కాబట్టి ఆ సినిమా జరిగింది, లేకపోతే చేయలేకపోయేవాడు. అయితే ఇది నాగార్జున గారిది ఇది మన్మధుడు మేము సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేసాం సార్ ఆ రోజుల్లోనే యాక్చువల్గా. ఎందుకంటే దానికి ఆ స్కోప్ కూడా ఉంది కాబట్టి యాక్చువల్గా. ఎందుకంటే సోనాలి బింద్రే క్యారెక్టర్ ఇది కాంట్రాస్ట్గా మారింది కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసాం ఆ రోజుల్లో. బట్ మీరు అనుకోలేదు సార్? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు తర్వాత జై చిరంజీవి తర్వాత కొంచెం ప్యాటర్న్, అసలు జై చిరంజీవి నుంచి ప్యాటర్న్ మారిపోతుంది. కొంచెం కమర్షియల్గా ఎంతసేపు మనం బాగా సాఫ్ట్గా ఉండే సినిమాలు బాగా సరదా ఫన్తోనే వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలా మనం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నప్పుడే చిరంజీవి గారి సినిమా. ఓకే సార్. ఇందులో కొంచెం మసాలా అంతా యాడ్ చేసి యాక్షన్ అంతా ఎంతో అనుకున్నాం. ఎగ్జిక్యూషన్ దగ్గర మాకు కొన్ని కష్టాలు ఎదురైనాయి. అంటే యూఎస్లో ఓకే ఒక బిల్డింగ్ హాఫ్ ఆఫ్ ది క్లైమాక్స్ షూట్ చేసేసిన తర్వాత వాడు బిల్డింగ్ ఏమన్నా అన్నాడు. లొకేషన్ మార్చి అదేమో 40 floors హెలికాప్టర్ పర్మిషన్ అది ఆ రోజుల్లో అలా ప్లాన్ చేసాం. ఈ తర్వాత సెకండ్ అది వాడు ఇవ్వనన్నాడు, ఏం చేయలేక 10 floors బిల్డింగ్ మీద చేసాం. కట్అవుట్ 10 floors బిల్డింగ్ మీద క్లైమాక్స్ పైన రూఫ్ టాప్ మీద చేస్తే ఆ హెలికాప్టర్ ఇంత కిందకి రాడు. వాడి పర్మిషన్ 40 floors పై వరకే. అదే. సో మీరు ఇప్పుడు చూస్తే సినిమాలో చిరంజీవి గారు ఎక్కడెక్కడో వచ్చింది ఇంపాక్ట్ ఉండదు. అవును సార్. ఇలాంటి కొన్ని ప్రాక్టికల్